పులివెందుల పట్టణంలోని జేఎన్టీయు కళాశాలలో జరుగుతున్న నేషనల్ వైడ్ సైకిల్ పోలో ఛాంపియన్షిప్ 2025-26 పోటీల సందర్భంగా ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ నుంచి మహాత్మాగాంధీ సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డితో పాటు దేశవ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాతీయ స్థాయి సైకిల్ పోలో పోటీలు పులివెందులలో జరగడం గర్వకారణమని, 17 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పూర్తి ప్రోత్సాహమిస్తోందని, పాఠశాలల అడ్మిషన్లలో కూడా క్రీడాకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పోటీలు చాలా ఉత్సాహంగా కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. జాతీయ స్థాయి సైకిల్ పోలో గేమ్స్కి సంబంధించిన క్రీడా పోటీలు ఈరోజు పులివెందుల పట్టణంలో జరుగుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 17 రాష్ట్రాలకు సంబంధించిన మహిళా సైకిల్ పోలో క్రీడాకారులంతా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా వస్తున్న క్రీడాకారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్, అందులో ముఖ్యంగా మన కడప జిల్లాలోని పులివెందుల పట్టణం ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చాలా అమ్మాయిలు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా, అదే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేయడం జరుగుతుంది. అటు ఉద్యోగ నియామకాల్లో కానీ, అదేవిధంగా పాఠశాలల్లో అడ్మిషన్స్ విషయంలో కూడా క్రీడాకారులు ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజైతే భారతదేశ వ్యాప్తంగా మనకు పట్టణానికి వచ్చి ఆడుతున్నారో ఈ ప్రాంత ప్రజలకు కూడా, అదేవిధంగా యువతీ యువకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం పులివెందుల పట్టణంలో జరుగుతున్నాయి. మీరు కూడా అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని వాటిని తిలకించి మన ప్రాంతానికి వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా ప్రోత్సాహం అందించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. చాలా సంతోషం. ఈ మధ్య కాలంలో మన పులివెందుల అనేక క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం, అందులో భాగంగా ఈరోజు జాతీయ సైకిల్ పోలో క్రీడోత్సవాలు ఇక్కడ జరుగుతుండడం నిజంగా మనందరికీ చాలా సంతోషం. ఏదైతే క్రీడలను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పేరుతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ కూటమి ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు ఏదైతే ఉపాధిలో కానీ విద్యలో కానీ 3% రిజర్వేషన్ ఇవ్వడం. కాబట్టి రాబోయే రోజుల్లో మొన్ననే ఈ మధ్య అండర్-19 హాకీ క్రీడలు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం, మనం చాలా చక్కగా ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడం నిజంగా మనందరికీ, పులివెందుల ప్రాంత వాసులందరికీ దేశంలో ఒక గుర్తింపు. మొన్న 2 నెలల కిందట ISO ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇక్కడ జాతీయ స్థాయిలో వారి కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం. కాబట్టి వీటన్నిటికీ ఆతిథ్యం ఇస్తున్న పులివెందులను నిజంగా మనం అందరం కూడా గర్వంగా భావిస్తూ ఈ క్రీడలు రాబోయే రోజుల్లో మరింత పెద్ద స్థాయిలో జాతీయ క్రీడలు ఇక్కడ ఆతిథ్యము ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నా. ఈరోజు పులివెందుల పట్టణంలో జాతీయ స్థాయి సైకిల్ పోలో టోర్నమెంట్ జరుగుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడికి 17 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రావడం జరిగింది. ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ సైకిల్ పోలో అసోసియేషన్ తరఫున మంచి కార్యక్రమం నిర్వహించుటకు ఇక్కడ లోకల్ నాయకులు భానుప్రకాష్ గారు, ఎమ్మెల్సీ గారు, రాంగోపాల్ రెడ్డి గారు, కొండారెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు పేరు పేరున వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. కావున మేము ఇక్కడ పోటీలు నిర్వహించుకోవడానికి కొద్దిగా అన్ని విధాలా సహకరించుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించారు. అలాగే మా ప్రెసిడెంట్ సిహెచ్ రామకృష్ణారావు గారు, ఇండియా సెక్రటరీ దినేష్ సార్వే గారు ప్రతి ఒక్కరూ మాకు సహకరించి ఈ యొక్క పోటీలు నిర్వహించడానికి మాకు దోహదపడ్డారు. జమ్మూ కాశ్మీర్ నుంచి అలాగే కన్యాకుమారి వరకు, ఇలా ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల నుంచి గుజరాత్ వరకు ప్రతి ఒక్క రాష్ట్రం ఇందులో పాల్గొనడం జరిగింది. ఇక్కడ గత 4 రోజులు నిన్నటి నుంచి 13వ తారీఖు వరకు జరుగుటకు ఇక్కడ మాకు ఆతిథ్యం కల్పించినటువంటి క్రీడా సమాఖ్య కడప జిల్లా వారికి, అలాగే పోలీసు వారికి,
అలాగే ఇక లోకల్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ గెలిచిన టీంని ఇండియా లెవెల్లో కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోను జేఎన్టీలోను గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి క్రీడల్లో ఉత్తరప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు విజయదుందుబి మోగించడం జరుగుతుంది. క్రీడలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని రాష్ట్రాల కోచ్ మేనేజర్లు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి క్రీడాకారులకు ఉన్నత విద్యలోను అలాగే చదువులోను ఉద్యోగ అవకాశాలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి 3% కోటాను కూడా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. I'm from J&K. I'm from Kashmir, Srinagar district, and I've come here along with my other teammates. I'm playing cycle polo, national cycle polo championship, and I'm a player of senior category. Along with me, we have 2 teams, senior team and I have junior team with me also. We played two matches yesterday and 1 match also. The management here, they had done excellent accommodation for us. Every facility was provided, and we are very well satisfied with all the arrangements. We want to thank the Andhra Pradesh government and all the dignitaries for this arrangement. Thank you. We want to thank the Pulvendala district also. They had done good arrangement for us. All the facilities were provided. We are satisfied. Thank you so much. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సమీరా. నేను ఇక్కడ సైకిల్ పోలో గేమ్కి వచ్చాను నేషనల్ వైడ్. ఇక్కడ మన కేరళ నుండి జమ్మూ కాశ్మీర్ వరకు అందరూ వచ్చి నేషనల్ పోలో గేమ్లో పార్టిసిపేట్ చేశారు. మన ఆంధ్ర నుంచి 18 మంది పిల్లోలం వచ్చాము. మాకు మొత్తం ట్రైన్ చేసింది, మాకు కావాల్సినంత చూసుకుని మా రేవంత్ సారే. మొత్తం మాకు కావాల్సిన ఫుడ్ నుంచి ఆడడానికి కావాల్సిన సైకిల్స్, బ్యాట్స్ అన్ని మా రేవంత్ సారే తెప్పించారు. థ్యాంక్ యూ రేవంత్ సార్. అన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్. మాకు అకామిడేషన్ కూడా ఇచ్చారు. జైన్ కాలేజ్ లో మాకు ఈ స్పోర్ట్స్ అనేది జరుగుతుంది సార్. नमस्ते, जय जगन्नाथ। हम लोग उड़ीसा से आए हैं, उड़ीसा स्टेट से। यहाँ का सब कुछ अच्छा है, अच्छे से सब कुछ मेंटेनेंस हो रहा है, खाना पीना रहना सब कुछ अच्छा है, प्लेयर का भी अच्छे से मेंटेन हो रहा है, सबका ख्याल रखा जा रहा है। थैंक यू सो मच। आप लोग बहुत मदद करे, बहुत हेल्प करे, हम लोग बहुत खुश हैं नेशनल को आए के, बहुत अच्छा लग रहा है। थैंक यू सो मच। कडप्पा आंध्रा इस जगह पे हो रहा है। थैंक यू सो मच। हम लोग छत्तीसगढ़ से हैं। हम लोग यहाँ साइकिल पोलो की टीम से आए हैं। हम लोग फुलवेंद्रा से है, टीम है यहाँ। और हम लोग साइकिल पोलो का भी गेम बहुत अच्छा है। हम लोग यहाँ खाने पीने का, रहने का और ग्राउंड भी बहुत अच्छा है और यहाँ सब चीज़ अच्छे से हो रहा है। थैंक यू।